ఇవాళ వరల్డ్ వైడ్‌గా చూస్తే ఎక్కడ చూసినా విపరీతమైన స్ట్రెస్సు, డిప్రెషను, లైఫ్ స్టైలు డిసీజెస్, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. జనాలు మెంటల్ పీస్ కోసం రకరకాల మెడిసిన్స్ వాడుతూ అల్లాడిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే మన ఇండియాస్ ఏన్షియంట్ నాలెడ్జ్ అయిన యోగా ప్రపంచానికి ఒక హోప్ లాగా నిలిచింది. అసలు యోగా వెనుక ఉన్న గ్లోబల్ సైన్స్ ఏంటి? హార్వర్డ్ రీసెర్చ్ ఏం చెప్తోంది? యోగాను ఒక ఈవెంట్లా కాకుండా మన డైలీ లైఫ్లో పార్ట్ టైం చేసుకుంటే వచ్చే క్రేజీ బెనిఫిట్స్ ఏంటో ఈ యోగా డే స్పెషల్ వీడియోలో తెలుసుకుందాం. ఈ మోడర్న్ లైఫ్లో టెక్నాలజీ పెరిగిపోయి మన పనులన్నీ చాలా ఈజీ అయిపోయాయి. కానీ దాంతోపాటే స్ట్రెస్, యాంగ్జైటీ, మెంటల్ ఇంబ్యాలెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయ్యాయి. ఈ క్రైసిస్ ఎంత ఘోరంగా ఉందో రీసెంట్గా హార్వర్డ్ మెడికల్ స్కూల్ రీసెర్చ్ చేసిన ఒక స్టడీలో తేలిపోయిందట. ఈ రిపోర్ట్ ది లాన్సెట్ అనే మ్యాగజైన్లో పబ్లిష్ అయిందట. దీని ప్రకారం ప్రపంచంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి కనీసం మెంటల్ డిజార్డర్ ఫేస్ చేస్తున్నారట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గ్లోబల్ వైడ్గా దాదాపుగా 359 మిలియన్ల మంది యాంగ్జైటీ డిజార్డర్స్తో సఫర్ అవుతున్నారంటే చూడండి. సరిగ్గా ఇలాంటి వర్స్ట్ సిచ్యుయేషన్లోనే యోగా అనేది బాడీకి, మైండ్కి మధ్య ఒక పర్ఫెక్ట్ కెమిస్ట్రీని బిల్డప్ చేసే బెస్ట్ మీడియంలా మారింది. రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ వల్ల కేవలం ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు, ఎమోషనల్ స్టెబిలిటీ, మైండ్ పీసు, ఒక పాజిటివ్ అవుట్లుక్ వస్తాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అసలు యోగా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మన ఏన్షియంట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ నుండి పుట్టింది. మన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహర్షి పతాంజలి రాసిన యోగా సూత్రాస్లో దీని గురించిన కంప్లీట్ సైన్స్ ఉంది. ఇండియన్ థాట్ ప్రాసెస్లో యోగా అంటే జస్ట్ కొన్ని ఆసనాలు వేయడం లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం మాత్రమే కాదు. ఇదొక హోలిస్టిక్ వే ఆఫ్ లివింగ్, అంటే జీవన విధానం. మనల్ని మనతోనే కనెక్ట్ చేస్తూ సొసైటీతో, నేచర్తో, మరి అల్టిమేట్ కాన్షియస్నెస్తో లింక్ చేయడమే యోగా మెయిన్ పర్పస్. మన కల్చర్లో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది, సర్వే జన సుఖినో భవంతు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి, నేచర్ అంతా హ్యాపీగా ఉండాలని మన పెద్దలు కోరుకున్నారు. దానికి బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఈ యోగా. ఎలాంటి కాస్ట్లీ మెడిసిన్స్ లేకుండానే హ్యాపీనెస్, వెల్ బీయింగు, లాంగ్లివిటీ అంటే ఎక్కువ కాలం బ్రతకడం ఇవ్వడం అలాంటివి ఈ యోగా స్పెషాలిటీ. అందుకే మన శాస్త్రాల్లో చెప్పే శతాయువు, చిరాయువు అంటే లాంగ్ అండ్ హెల్దీ లైఫ్కి యోగా ఒక ఫౌండేషన్ లాంటిది. ఇది వసుదైక కుటుంబం, ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే గ్లోబల్ పీస్ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తోంది. మనమందరం ఫేస్ చేసిన కోవిడ్-19 పాండమిక్ టైంని ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఆ టైంలో ఇళ్లకే పరిమితమైపోయి బయటికి వెళ్ళలేక ఫ్యూచర్ ఏమవుతుందో తెలియక మిలియన్ల మంది ఫిజికల్ అండ్ మెంటల్ ఛాలెంజెస్ని ఫేస్ చేశారు. ఆ కష్టకాలంలో యోగా అండ్ ప్రాణాయామం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్లా నిలిచింది. హెల్త్ మెయింటైన్ చేయడమే కాదు, మైండ్ అప్సెట్ అవ్వకుండా కాపాడడంలో యోగా కీ రోల్ ప్లే చేసింది. ఆ ఎక్స్పీరియన్స్తో ప్రపంచానికి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. యోగా అనేది కేవలం డిసీజ్ వచ్చాక తీసుకునే ట్రీట్మెంట్ కాదు, అది అసలు డిజీజ్ రాకుండా చూసుకునే ఒక హెల్దీ లైఫ్ స్టైల్. ఇక ఇంటర్నేషనల్గా యోగా డే ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? ఇది కంప్లీట్గా మన ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్. 2014లో ఐక్యరాజ్య సమితి యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఇండియా ప్రవేశపెట్టిన రిజల్యూషన్కి రికార్డు స్థాయిలో కంట్రీస్ సపోర్ట్ ఇచ్చాయి. దాంతో జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేశారు. ఇది మన ఇండియాస్ కల్చరల్ డిప్లొమసీకి దక్కిన ఒక బిగ్గెస్ట్ విక్టరీ. ఫస్ట్ టైం ఒక ఇండియన్ ట్రెడిషన్ గ్లోబల్ కమ్యూనిటీ ఇంత పెద్ద స్కేల్లో యాక్సెప్ట్ చేసింది. ఇవాళ యుఎస్, యూకే, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో యోగా సెంటర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని వెనుక ఉన్న రీజన్ యోగాలో ఉన్న యూనివర్సాలిటీ. ఏ లాంగ్వేజ్, ఏ కల్చర్ వాళ్ళైనా దీన్ని ఈజీగా అడాప్ట్ చేసుకోగలరు. యోగా ఇంపార్టెన్స్ ని గుర్తిస్తూ మన గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి 2020లో దీన్ని ఒక ఇంపార్టెంట్ పార్ట్గా మార్చేసింది. చదువు అంటే కేవలం బుక్కిష్ నాలెడ్జ్ అండ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ మాత్రమే కాదు, స్టూడెంట్స్కి ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ మోరల్ డెవలప్మెంట్ కూడా ఉండాలనేదే ఈ పాలసీ మెయిన్ ఎయిమ్. అందుకే స్కూల్లో యోగా, మెడిటేషన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ జనరేషన్కి యోగా అనేది జస్ట్ హెల్త్ కోసమే కాదు, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్కి ఒక పవర్ఫుల్ టూల్లా యూజ్ అవుతోంది. ఇప్పుడు ఇండియా డెవలప్డ్ ఇండియా 2047 వికసిత్ భారత్ టార్గెట్ వైపు చాలా స్పీడ్గా దూసుకుపోతోంది. ఈ జర్నీలో ఎకానమిక్ ప్రోగ్రెసెస్ ఎంత ఇంపార్టెంటో, ఒక హెల్తీ సెల్ఫ్
కాన్ఫిడెన్స్ అండ్ మెంటల్లీ పవర్ఫుల్ సొసైటీ బిల్డప్ చేయడమే కూడా అంతే ఇంపార్టెంట్. దేశం డెవలప్ అవ్వాలి అంటే హ్యూమన్ రిసోర్సెస్ బాగుండాలి, నేషనల్ ప్రొడక్టివిటీ పెరగాలి. దానికి యోగా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. మన ఏన్షియంట్ నాలెడ్జ్ ఇప్పటికే హ్యూమనిటీకి కరెక్ట్ డైరెక్షన్ చూపించగలదని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ని డిస్కస్ చేయాలి. జనరల్గా జూన్ 21 అనగానే పెద్ద పెద్ద ఈవెంట్స్ ఆర్గనైజర్స్ చేస్తారు, సోషల్ మీడియాలో ఆ ఫోటోలు పెడతారు. కానీ ఆ నెక్స్ట్ డే నుండే యోగాని కంప్లీట్గా మర్చిపోతారు. యోగా అనేది కేవలం ఒక రోజు ఈవెంట్ కాదు. దానికి బెనిఫిట్స్ మనకి దక్కాలి అంటే అది రోజు మన రొటీన్ లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలి. రోజుకి జస్ట్ కొన్ని నిమిషాలు యోగా ప్రాక్టీస్ మీ లైఫ్లో ఊహించని పాజిటివ్ చేంజెస్ తెస్తుంది. ఒక హెల్దీ బాడీ, కామ్ మైండ్ అండ్ బ్యాలెన్స్ లైఫ్ కోసం ఎలాంటి కాస్ట్లీ జిమ్ మెంబర్షిప్ అవసరం లేదు. జస్ట్ మీ నుంచి కావాల్సింది ఒక చిన్న రిజల్యూషన్ అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్. ఒకప్పుడు కేవలం భారత ఆశ్రమాలకు గురుకులాలకే పరిమితమైన యోగా ఇవాళ ఒక గ్లోబల్ హెల్త్ మూవ్మెంట్ లా మారింది. మరి ఈ యోగా డే నుండి మీరైనా రోజుకి కనీసం 10 నిమిషాలు యోగా చేయడానికి రెడీనా? ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ అండ్ స్పెషల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళని కూడా మోటివేట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.